రీసర్వే పేరుతో తాత ముత్తాతల కాలం నాటి అన్నదాతల భూముల హద్దులను ఇష్టానుసారంగా మార్చేశారని, ఇప్పటి వరకు 40 రెవెన్యూ సదస్సులు పెట్టినా ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆయన నెల్లూరు ఆర్డీఓ నాగా అనూషతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, మండలంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన తహసీల్దార్లు వీర వసంతరావు, స్వాతి అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. వారు చేసిన భూ కుంభకోణాల వల్ల మండలంలోని అనేక మంది రైతులు బలయ్యారని, నిబంధనలకు విరుద్ధంగా మరుపూరులో ట్యాక్స్ కట్టే ధనవంతులకు భూ పట్టాలు, సూరాయపాలెం వైసీపీ నేతలు 36 ఎకరాల భూ ఆక్రమణలు చేశారన్నారు. 12 మంది ఉద్యోగులతో గ్రామంలోనే సచివాలయం ఉండడంతో పాటు మండల స్థాయిలో అధికారులు ఉన్నా పేదల కనీస అవసరాలు తీర్చలేకపోవడం సరికాదన్నారు. ఈ ప్రత్యేక విజ్ఞప్తుల దినంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు అన్నిటినీ త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివబాలకృష్ణయ్య, ఎంపీడీఓ నరసింహారావు, టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కొంతమందికి వర్క్ లోడ్ లేదు, షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము మా మేనమామ రెవెన్యూ మినిస్టరు నల్లరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాకు కే కృష్ణమూర్తి గారు రెవెన్యూ మినిస్టరు, దేవేంద్ర గౌడ్ రెవెన్యూ మినిస్టరు, వాళ్ళందరితో కలిసి పనిచేసిన నేను 3 సార్లు మంత్రిగా ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా, ఆదిలాబాద్కి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా, శ్రీకాకుళంకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా, రంగారెడ్డికి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా, కడపకే ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా. నేను ఎప్పుడు చూడలే ఇటువంటి దారుణాలు ఎప్పుడు చూడలే. 5 ప్యాకేజ్ 30 కోట్లు చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేశాడు. ఏ కాలువ ఆ కాలువ సపరేట్గా పిలవండి అన్నాడు. 9 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు అని చెప్పి 30 పనులు కలిసి 3 కోట్లు, 25 పనులు కలిసి 2.5 కోట్లు, అట్లా ఒక పని 11 కోట్లు. ఏ ఊరి పనులు ఎవరికో తెలియదు, ఏ ఊర్లో ఏ పని ఇచ్చిందో తెలియదు. మనం కాలువల పొడికి తీత, ఓఎండ్ఎం ఆపరేషన్ మెయింటెనెన్స్, డీసిల్టింగ్ వర్క్స్, ఎన్ని డ్రైన్ పనులతో కూడా కలిపి 130 పనులు 10,75 లక్షలు, 130 వర్క్స్ 10,75 లక్షలు. తోటేరెడ్డి గారు 5 పనులు 30 కోట్లు. అక్కడ రెండో పంట ఈ పూడికి తీక 30 టీమ్స్లు బురదలో కలిసిపోతే 3 లక్షల ఎకరాలు మొదటి పంట బీడు, 3 లక్షల ఎకరాలు ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, కావలి కాలువ, తెలుగు కింద గూడూరు డివిజన్. ఒక పంట పండించుకోలేక ఒక 2 ఎకరాల రైతు, ఆ 2 ఎకరాల్లో 2 పాతికలు 50,000 వస్తే భార్య బిడ్డలు కలలు కంటుంటారు. బీడు ఎందుకంటే ఒక బకెట్, ఒక పార, ఒక కొడవలి పని జరగల. అయితే ఒకటేంటంటే తెలంగాణలో ఎవరు ఎన్ని మంచి పనులు ప్రభుత్వం చేసినా ఒక చిన్న తప్పు జరిగితే తిరగబడతారు, రోడ్డు మీదకి వస్తారు. మనకి అలవాటు లేదు. మనకి గొంతెత్తి ఏం చేసేవాయా, కాలువ పని చేయకుండా డబ్బులు ఎట్టే బిల్ చేశారని అడిగే దమ్ము మనకి లేదు. దురదృష్టం. నేను నోరు పారేసుకోవాల్సిందే. ఒక్క రైతు రోడ్డు మీదకి రాడు. మన హక్కు, మన కోసం గవర్నమెంట్ మనం కట్టే పన్నులతో టెండర్స్ పిలిస్తే నెల తీసేవాడు ఒకడు ఉండడం. అక్కడ మనం వెనకబడుతున్నాం గిరిజనులకు సంబంధించి. ప్లస్ ఎంఆర్ఓలు, ఎండిఓలతో ఆ రోజు మనకు వచ్చిన ఫిర్యాదులు ఎన్ని పరిష్కారం చేశాం గిరిజనుల విషయం అని చెప్పి సమీక్ష వేశాం. సరే, ఇప్పుడు పొదలకూరు మండలం పెట్టాం, 3 మండలాలు కూడా తొందరలో. నేనేమంటానంటే దురదృష్టం, మీకు ఇక్కడ ఉండే స్టాఫ్ అందరికీ ముత్తుకూరు మండలం పైనాంపురం చిన్న సంఘం దత్తత తీసుకున్న గిరిజనులు. ఆశ్చర్యం ఏంటంటే ఆ 2 సంఘాలు కలిసి దేవరదెప్ప గిరిజన కాలనీ, చిన్న సంఘం 2 అదే పంచాయతీ, చిన్న పంచాయతీ. అట్లే 30 రేషన్ కార్డు లేవు, బర్త్ సర్టిఫికేట్స్ లేవు, పొజిషన్ సర్టిఫికేట్స్, వాళ్ళు ఉండే ఇళ్ల స్థలాలకి పొజిషన్ సర్టిఫికేట్స్ లేవు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేవు, రేషన్ కార్డ్స్ లేవు. రేషన్ కార్డ్స్ 30 మందికి, అర్హత ఉండి వయసు వచ్చి 18 మందికి పెన్షన్స్ లేవు. దాంట్లో కానీ 100 ఏళ్ళ ముందు తీసుకురండి. ఆ వయసు 100 ఏళ్ళు, భర్త లేడు, పిల్లలు లేరు, ఒంటరిగా ఉంది, పింఛన్ లేదు. తీసుకున్న ఫోటోలు కూడా పెట్టాను నేను, గ్రూప్స్ లో పెట్టుంటారు. 11 మంది సచివాలయం సిబ్బంది 1వ తేదీ జీతం తీసుకుంటున్నారు. పంచాయతీ సెక్రటరీ జీతం తీసుకుంటున్నాడు, ఆయన ఇంకో క్లర్క్ తీసుకుంటున్నాడు, ఎండిఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్. దేనికి? ఇంతకంటే ఇంకా ఘోరం ఇంకోటి ఉంది. ఏముంది? 18 మందికి తలా 4,000 రూపాయలు పెన్షన్ రాకుండా
రేషన్ కార్డులు 30 మందికి లేకుండా, రేషన్ తెచ్చుకునే దానికి లేకుండా, ఇళ్ల స్థలాలకి గుడిసెలు వేసుకొని ఏం చేస్తున్నాం మనమోనని. నేను లాస్ట్ టైం పోయేసి వచ్చిన తర్వాత ఆధార్ కార్డులు ఇచ్చారు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇష్యూ చేస్తున్నాం సార్, గవర్నమెంట్ రిలీజ్ చేయగానే అని చెప్పి చెప్తున్నారు. అది పరిస్థితి. ఆ పింఛన్లు కూడా అన్నీ క్లియర్ చేస్తాము, ఇప్పుడు అది అప్లోడ్ చేసేసి చేస్తాం సార్, అది పోర్టల్ ఓపెన్ అయితే అని చెప్తున్నారు. అంటే నేను ఒక మాట అడిగేది ఏంటంటే, మాండలిక వ్యవస్థ ఎన్టీ రామారావు గారు తెచ్చారు. ఎందుకంటే సమితులు అంటే చిన్నగా వేయండి. అటువంటిది ఎన్టీ రామారావు గారు మాండలిక వ్యవస్థ తెచ్చింది ఎందుకు? 5 మండలాలు ఒక్కొక్క నియోజకవర్గాన్ని, ముక్కాలు సమితి ఒక నియోజకవర్గం ఆక్యుపై చేసింది, నియోజకవర్గాన్ని ముక్కాలు భాగం. అటువంటిది 5 మండలాలు 6 మండలాలు తెచ్చాం. అటువంటి గిరిజన బిడ్డలకి మనం పెన్షన్ ఇవ్వకుండా, రేషన్ కార్డు లేకుండా, ఏమీ లేకుండా వాళ్ళ బతుకులేంటి? దేనికి మనం 11 మంది జీతాలు తీసుకునేది? పంచాయతీ సెక్రటరీ దేనికి? మాండలిక వ్యవస్థ దేనికి? మనతో పాటు వాళ్ళు మన గడ్డ మీద పుట్ల నేల మీద. అందుకని నేనేమంటానంటే, ఒక గిరిజనులు మనం రివ్యూ చేసాం. ఎస్సీల్లో ఎంతమంది ఉన్నారు, బీసీల్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో కొంచెం శాతం తక్కువ కావచ్చు. ఎంతవరకు మాక్సిమం పేదోళ్ళు, రైతులు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేదానికి మనందరూ ఉండేది. అందుకని మీరు ఫస్ట్ గిరిజనుల మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు పేదోళ్ళ భూములు కొట్టేస్తున్నారు, వాళ్ళ రికార్డులు మార్చేస్తున్నారు. 6.5 ఎకరా సర్వేపల్లిలో గిరిజనులది ఎకరా 35 లక్షలకు అమ్మేశారు. వావులేటిపాడులో 4 ఎకరాల 20 సెంట్లు. ఈ పక్కన ఏదో ఊరు ఉంది కదా, తోడేరా, ఆ తోడేరులో రెడ్డి గారు ఎమ్మెల్యే మంత్రి అయినాడు కదా, ఆయన 4 ఎకరాల 20 సెంట్లు, ఆయన 6.5 ఎకరాకి పక్కన ఆక్యుపై చేస్తే 7 మంది హరిజనులది నేను వదిలిచ్చాను 2016లో ఎమ్మెల్సీగా. ఈరోజు నువ్వు చూసిరమ్మా, ఆ 4 ఎకరాల 20 సెంట్లు వాల్యూ 25 కోట్లు. 7 మంది డైరీ ఫామ్ పెట్టుకొని నీట్గా మనం పోయి చూసి వచ్చా, హ్యాపీగా ఉన్నారు. ఎవరు? దళితులు. వాళ్ళు కలెక్టరేట్కి తీసుకోపోతే ఆడవాళ్ళు వచ్చినారు, ఆ పేర్లు ఎవరి పేరుతో ఉందో 7 మంది కుటుంబాలు, వాళ్ళ ఒంటి మీద బట్టలు సరిగా లేవు. మన పెద్దరెడ్డి గారు కరోనా హౌస్ లో కూర్చొని హ్యాపీగా ఉంటాడు. ఆయనకు ఉండే జాలక అవసరమా? 36 ఎకరాలు 4 రెడ్లు మార్చేస్తారా? వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరుపూరు 60 ఎకరాలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఫ్యామిలీకి 4 ఎకరాలు 5 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం. ఆఫర్స్ తో పాటు 500 రూపాయల కొనుగోలుపై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి. కాటన్ ప్యాంట్స్ 4 999 రూపాయలు, జీన్స్ 2 899 రూపాయలకే, క్యాజువల్ షర్ట్స్ 2 444 రూపాయలకే, కిల్లర్, ఆక్సెంబర్, ఆరో, స్పైకర్, యూఎస్ పోలో, పాక్స్ బ్రాండెడ్స్ పై బై 1 గెట్ 1 బై 2 గెట్ 2, ఫ్రెష్ షిఫాన్ 199 రూపాయలకే, పటియాలా సిల్క్ శారీ 299 రూపాయలకే, పలాజో బాటం 149 రూపాయలకే, లేడీస్ బూట్ కట్ జీన్స్ 399 రూపాయలే, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు, చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలకే, ఉలెన్ బ్లాంకెట్ 99 రూపాయలకే, షర్ట్స్ కాంబో ఆఫర్ 3 1199 రూపాయలకే, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 50% వరకు తగ్గింపు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.